ఈ శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఒక ఆకును తినాలని శాస్త్రం చెప్తుంది. ఆ ఆకు ఏమిటి అంటే నేరేడు ఆకు. అవును, శివరాత్రి రోజు నేరేడు ఆకును తింటే ఒంట్లోని రోగాలన్నీ కూడా పోతాయి. మళ్ళీ వచ్చే సంవత్సరం శివరాత్రి వరకు ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. ఆయుష్ పెరుగుతుంది. ఈరోజు నేరేడు ఆకును తింటే ఒంట్లో ఉన్న రోగాలన్నీ కూడా పోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మనకు ఎక్కడ పడితే అక్కడ నేరేడు చెట్లు కనిపిస్తూ ఉంటాయి. ఆ నేరేడు చెట్టుకు ఉండే ఒక లేత నేరేడు ఆకును తింటే చాలు, మీ జీవితం అద్భుతంగా మారుతుంది. జాతక దోషాలు పోతాయి, కష్టాలు సమస్యలు పోతాయి. మరి ఇంతకీ ఈ నేరేడు ఆకును ఎలా తినాలంటే ఏమీ లేదు. ఈ శివరాత్రి రోజు కొన్ని నేరేడు ఆకులను తెచ్చుకొని శివుడి ఫోటో ముందు పెట్టండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని నేరేడు ఆకులు తెచ్చుకొని శివుడి ముందు పెట్టండి. శివుడికి ఒక నమస్కారం చేసుకోండి, పూజ చేసుకోండి. తర్వాత అంటే ఒక అరగంట తర్వాత ఈ నేరేడు ఆకులను తీసుకొని ఇంట్లోని వారందరూ ఒక్కో ఆకును తినండి. ఈ నేరేడు ఆకులు చిన్నగానే ఉంటాయి, ఈజీగా తినేయవచ్చు. కనుక ఒక ఆకును డైరెక్ట్గా తినేయండి. మేము అలా తినలేము అనుకునేవారు మాత్రం ఈ నేరేడు ఆకు మీద చిటికెడు తేనెను కానీ బెల్లాన్ని కానీ చక్కెరను కానీ వేసుకొని తినవచ్చు. నేరేడు ఆకులే ఎందుకు తినాలంటే ఈరోజు నేరేడు ఆకులకు విపరీత శక్తులు వస్తాయి. మన రోగాలను బాధలను తొలగించే పవర్స్ వస్తాయి. కాబట్టి ఈరోజు ఇలా నేరేడు ఆకును తింటే ఒంట్లోని దోషాలన్నీ కూడా పోతాయి. శరీరానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఆయుష్ వృద్ధి జరుగుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. జాతక దోషాలు కూడా పోతాయి. 1 గంటలో మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. ధన సంపాదన పెరుగుతుంది. ఇక మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. కాబట్టి మీరు కూడా శివరాత్రి రోజు ఈ ఆకును తిని పరమేశ్వరుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.